నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 7/9/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 తిథి పౌర్ణమి రాత్రి 11:38 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 9:41 వరకు, యోగాలు సుకర్మ ఉదయం 9:23 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 12:43 వరకు, అలాగే భవ రాత్రి 11:38 వరకు, రాహుకాలం సాయంత్రం 4:33 నుంచి 6:06 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 3:01 నుంచి 4:33 వరకు, యమగండం ఉదయం 11:55 నుంచి 1:28 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:27 నుంచి 5:17 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:51 నుంచి 4:22 వరకు, వర్జ్యం ఉదయం 5:45 నుంచి 7:16 వరకు, మరల రాత్రి తెల్లవారుజామున 3:39 నుంచి 5:08 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా శ్రమతో కూడిన విజయాలు లభ్యమవ్వడానికి చాలా ఎక్కువ శాతం కృషి చేస్తూ శ్రమతో విజయాన్ని సాధించడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నెట్వర్క్ పెరుగుతుంది. స్నేహితుల కొరకు ఎక్కువ ఆలోచించటం, వారి కొరకు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దూర ప్రదేశాల్లో వృత్తి సంబంధమైన విషయాలకు సంబంధించిన డిస్కషన్స్ లాంటివి, అంటే ఏదైనా దానికి సంబంధించిన చర్చలు, దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి సారించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్నేహితుల విషయంలో, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, అనవసర ఖర్చుల విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు వహిస్తూ ధన విషయంలో చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాలలో కొంత ఎక్కువ శాతం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో విభేదాలు రాకుండా, అంటే ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక వీలైనంతవరకు కొలీగ్స్తో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు, అంటే వర్క్ ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది కనుక దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అది అనుకున్న ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది మనకి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి ప్రధానంగా ప్లాన్ చేసుకుంటారు. అంటే రాబోయే సమయంలో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అలాగే ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు, అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా వాటికి సంబంధించిన విషయాల గురించి ఆలోచనలు అనేవి చేస్తారు. అంతేకాకుండా ఉపాసనని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు, ముఖ్యంగా ఇవాళ ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా ఆధ్యాత్మికతని విస్తరింప చేసుకునే ప్రయత్నాలు మొదలైనవి అధికంగా ఉంటాయి. ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద కొంత దృష్టి అధికంగా కేటాయించడం వల్ల కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తండ్రి ఆరోగ్యం మీద కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడతారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మానసిక అలజడి, తెలియని భ్రాంతి, కంగారు, మానసికంగా టెన్షను మొదలైన వాటిని మొట్టమొదటిగా
అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది, స్థిమితం తక్కువగా ఉంటుంది, తెలియని ఆందోళనని అదుపు చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ దానికి సంబంధించి ఎక్కువ శాతం ఏదైనా మెడిటేషన్ అంటే చేసుకోవడం కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. అనవసర విషయాల మీద ఎక్కువ శాతం ఆలోచించడం, వచ్చిన ఆలోచనే పదే పదే రావడం, చిన్న చిన్న వాటికి తొందరగా ఉద్వేగాలకి లోనవ్వడం, అలాగే అనవసరమైన భ్రాంతి అనే రకరకాలైన కలయిక వల్ల కొంత చిన్న చిన్న విషయాలు కూడా ఇవాళ కొంత ఎక్కువ ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి అనేది అధికంగా ఉంటుంది. కనుక ప్రతి విషయంలోనూ వీలైనంత నిర్మలంగా ఆలోచిస్తూ టెన్షన్కి గురి కాకుండా స్థిమితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది స్థిరత్వాన్ని నిర్మించుకునే విధంగా, మనసుని ప్రశాంతత వైపు మళ్లించుకునే విధంగా ఎక్కువ శాతం భగవన్నామస్మరణ వీటి వల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు స్థిరత్వాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న వాటికి అనవసరమైన గందరగోళంలాగా లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలని అధిగం చేసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారపరమైన విషయాల్లో ఎవరితోన్నా మీరు ఏదైనా చర్చలు జరుపుతున్నట్లయితే, అలాగే దాంతోపాటుగా మీ యొక్క సాంఘిక మైత్రి బంధాలు అంటే సంఘంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ నెట్వర్క్ పెంపొందించుకునే విధంగా మీరు ఆలోచనలు అధికంగా చేయడం అనేది, కొత్త వ్యక్తులతో మీరు కొంత డిస్కషన్స్ జరగడానికి ఆలోచనలని, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కనుక దానికి అవకాశం అనేది ఈ రోజున అలాంటి ఆలోచనలకి ఇవాళ మీరు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు కొత్త వ్యక్తులతో, కొత్త పరిచయాలతో కొత్తగా మీరు ఏదైనా మొదలు పెడదాం అనుకున్నా కూడా ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వారికి ఈ రోజున శత్రు, రోగ, రుణాలు మొదలైన వాటి మీద విజయాన్ని సాధించడానికి మీరు మంచిగా నిర్మించుకున్న ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. శ్రమ అనేది అధికంగా పెరగడం వల్ల వృత్తి చేసే ప్రదేశాలలో శ్రమ అధికంగా పెరిగిన బాధ్యతల్ని సకాలంలో నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తులతో అభిప్రాయ భేదాలకి వీలైనంతవరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు అవసరమైన విషయంగా మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద, దాంతోపాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా ఆలోచనలు, అన్నిటికంటే ముఖ్యంగా దైనందిన జీవితం అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో మీకుండే అలవాట్లని కొంత మీరు మళ్ళీ ఆలోచన చేసుకొని ఇలా అయితే బాగుంటుంది, ఇలా మార్చుకుంటే బాగుంటుందని కొత్త విధానాల్లో మీ ఆలోచనలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ప్రధానంగా సంతాన సంబంధమైన విషయాల మీద, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద, అంతేకాకుండా జీవిత భాగస్వామితో మీ యొక్క అనురాగం, అనుబంధం మొదలైన వాటి మీద ఈ రోజున ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అంటే మీ ఆలోచనలలో ఎక్కువ శాతం మీ సంతానం, కుటుంబం, ఆర్థిక విషయాలు, అంటే పెట్టిన పెట్టుబడులు, పాత పెట్టుబడులు కావచ్చు, కొత్తగా ఫ్యూచర్లో పెడదాం అనుకుంటున్న పెట్టుబడులకు కానీ సంబంధించిన విషయాల మీద కొంత ఆలోచనలు చేస్తారు. ఉపాసనా బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ డిస్ట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే ఇది చేద్దాం, అది చేద్దాం, రకరకాల ఆలోచనలు ఒకేసారి రావడం వల్ల దేన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తెలియని పరిస్థితుల్లో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఫస్ట్ మానసిక ప్రశాంతతని పెంపొందించుకొని తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకుంటే అది అనుకూలంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గృహ సంబంధమైన విషయాలు, గృహంలో వాతావరణం, మానసిక స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది.
దాంతోపాటుగా వాహనాలు నడిపేవారు కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాహన సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు, రెండిటి మీద కొంత ఖర్చులు లాంటివి, రెండిటికి సంబంధించి మీరు నూతన ఆలోచనలు, నూతన ఇన్వెస్ట్మెంట్స్, అంటే ముఖ్యంగా స్థిరాస్తుల సంబంధమైన విషయాల మీద మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. అంటే మీకు ఇంతకుముందు ఎవరైనా ఇవ్వవలసిన ధనానికి సంబంధించి ఏదైనా స్థిరాస్తుల రూపంలో పెట్టిన పెట్టుబడులు, వీటికి సంబంధించిన విషయాల గురించి కొంత ఎక్కువ స్థాయిలో ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. ముందు ప్రశాంతంగా ఉండండి, తర్వాత ఆలోచనలు అవే వాటంతట అవి ముందుకు పెడతాయి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే స్నేహ సంబంధాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క అంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ యొక్క మిత్రులు, ముఖ్యంగా మీ యొక్క సోదరవర్గం, వారితో కమ్యూనికేషన్ అనేది ఈ రోజున మీరు చేసినప్పటికీ కమ్యూనికేషన్ పరంగానే కాకుండా మీ ఆలోచన విధానం, మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా మీ ప్రణాళిక వేసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ పరంగా కూడా వ్యక్తులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనం ఒకలా మాట్లాడితే ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశాలు ఉండే పనులు కనబడుతున్నాయి. కనుక వీళ్ళంతవరకు కమ్యూనికేషన్ విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ చాలా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేప్పటికీ కుటుంబ విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, లేకపోతే మీ యొక్క ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, వీటి ఇన్లాస్ సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాల నుంచి మీకు ఏదైనా కొన్ని వర్తమానాలు, వాటికి సంబంధించి మీరు డిస్కషన్స్ మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీరు ఏదన్నా చెప్దాం అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వల్ల కొన్నిసార్లు యథార్థవాది బంధు విరోధన్నట్టుగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆలోచనలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. సాంఘిక సంబంధాల విషయం కావచ్చు, లేకపోతే కొత్త మైత్రి సంబంధాల విషయంలో, జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం విషయం రీత్యా కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత అలవాట్లు, మీ ఇమేజీ మొదలైన వాటన్నిటి మీద కూడా ఈ రోజున సరైన విధంగా మీ శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇమేజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యక్తులతో మీకు నూతన స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యపరంగా కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యయాలు, కొంత ఘర్షణను పెంచే అవకాశం లాంటివి, అలాగే దూర ప్రయాణాల కోసం ఆలోచనలు చేయడం అనేది, అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఐసోలేట్ అయిపోయినట్టుగా కొంత ఒంటరి భావనలాగా, మనసు కొంచెం ప్రశాంతత తక్కువగా ఉన్నట్టు, నిద్రలేమి, తర్వాత మనసు కొంత ఒత్తిడికి గురైనట్టుగా, ఏదో తెలియని అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లాంటిది, ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ, అనవసరమైన ఖర్చుల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, అలాగే అనవసరమైన పెట్టుబడుల కొరకు ఆలోచన చేయకుండా, కొంత మానసికంగా మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మరలుతూ, ఆలోచనలను అటువైపు మరల్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది మీకు దక్కుతుంది. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం వాళ్ళు చూసుకున్నట్లయితే మొత్తం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వారికి కూడా వారికి తగిన విధంగా ఈ రోజున అందరూ కూడా తమకి సంబంధించిన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా నవగ్రహ శ్లోకాలు లాంటివి పఠించడం అనేది, అలాగే ఇష్టదేవతకి ప్రార్థన చేయడం, ముఖ్యంగా ఏదైనా విష్ణు సహస్రనామాలు లాంటివి, లలిత సహస్రనామాలు లాంటివి వినడం అనేది, ముఖ్యంగా ఆదిత్యుడికి నమస్కారం చేసుకోవడం, ఏది మీకు అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత. ఈరోజు విశిష్టతను గురించి కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా భాద్రపద మాసం, శుక్లపక్షం, అలాగే ఆదివారం, సెప్టెంబర్ 7, ఇది మనకి ఈ రోజున ముఖ్యంగా
పూర్వభాద్ర నక్షత్రంలో రాత్రి 9:57-58 రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది కేవలం మనకి భారతదేశంలో మాత్రమే కాకుండా చూసుకున్నట్లయితే అటు పక్కన ఆస్ట్రేలియాలో అయినా, ఫిజీలోనైనా, న్యూజిలాండ్లో అయినా, అమెరికాలోనైనా చాలా ప్రదేశాల్లో కూడా ఇది కనబడుతుంది. అయితే అది ప్రదేశం బట్టి సమయాలు మారుతూ ఉంటాయి కనుక అది దాని సమయాలు ఉన్న ఊళ్ళ బట్టి కూడా కొంత అటు ఇటు అవుతాయి. కొంత టైం సమయాల్లో చిన్న మార్పులు వస్తాయి. ఇది మనం ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఇక్కడ మనకి దాదాపుగా రాత్రి పట్టు సమయం అంటారు. అది గ్రహణం రాత్రి మనకి 9:58 స్టార్ట్ అయ్యి అది 11:30 పీక్లో ఉండడం అనేది అంటే మధ్యకాలం అంటారు. అలాగే విడుపు కాలం అలాగే 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అంటే 1:27 విడుపు, దాదాపుగా 3:28 అలా ఉంటుంది ఆద్యంత పుణ్యకాలంగా. అయితే ఏంటంటే దీనికి సంబంధించి మనం ఇక్కడ లిమిటెడ్గా చెప్పుకునే కొన్ని చిన్న విషయాలు ఏంటంటే అసలు ఈ గ్రహణం ఏ రాసుల వారికి ఎలాంటి కొంతవరకు ఫలితాలు ఇస్తుందన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇది మనకి పూర్వభాద్ర నక్షత్రంలో రావడం అనేది. రెండోది ఏంటంటే ఇది చంద్రగ్రహణం అవ్వడం రెండో యామంలో అంటే రాత్రి ఏర్పడడం వల్ల ముందర 3 జాములకి ముందు మనం నిత్య భోజన అన్ని యొక్క కార్యక్రమాలన్నింటినీ వీళ్ళంతవరకు కంప్లీట్ చేసుకోవడం అనేది అరౌండ్ 12-15 అలాగా కంప్లీట్ చేసుకోవడం అనేది మామూలు వ్యక్తులకి అంటే శారీరక శక్తి బాగున్న వాళ్ళకి. అలా కాకుండా కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, అలాగే బలహీనంగా ఉండేవాళ్ళు, రకరకాలుగా అనారోగ్యంగా ఉంటూ మందులు తీసుకుని ఇలా ఉండేవాళ్ళకి కానీ ఎవరికైనా సరే అలాంటి వాళ్ళందరికీ కూడా అది ఒక యామం అందులో సగం అంటే 4:30 గంటలు మనకి గ్రహణం ప్రారంభమైన దగ్గర నుంచి దానికి ముందు ఒక 4:30 గంటల ముందు దాకా అంటే సాయంత్రం అరౌండ్ 4:45 అరౌండ్ ఆ టైం దాకా వీళ్ళు ఏదైనా ఆహారం తీసుకుంటే కొంతవరకు ఓకేగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది కేవలం ఇక్కడే కాకుండా మనకి ఈ గ్రహణ సంబంధమైన విషయాల్లో దేవాలయాలు సైతం ముఖ్యంగా మధ్యాహ్నానికి అది క్లోజ్ చేసేయడం, తర్వాత శుద్ధి అయిన తర్వాత దాన్ని తెరవడం లాంటిది రాత్రి 3 గంటల తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఈ గ్రహణం ఏర్పడినప్పుడు మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర, పునర్వసు, తర్వాత వచ్చేసి విశాఖ నక్షత్రం వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా మనం తీసుకుంటే కుంభరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ రాశుల వాళ్ళకి కొంత శుభ ఫలితాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి. అలాగే శుభ ఫలితాలు ఇచ్చే రాశులుగా చెప్పుకునే దాంట్లో మనం మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, ధనుసు రాశికి అవి కొంత మంచి శుభ ఫలితాలు ఇస్తారన్నట్టుగా. అలాగే మధ్యమ ఫలితాలుగా చెప్పేది ఏంటంటే మనం మిథున రాశి, సింహరాశి, అలాగే తులారాశి, మకర రాశి వీటన్నిటికీ మధ్యమ ఫలితాలు. అయితే ఎవరికి ఏదైనా ఎలాంటి ఫలితాలున్నా అది దాని విషయంలో మనం వీలైనంతవరకు ఏంటంటే అసలు గ్రహణం అనగానే దాని గురించి అదిదో చాలా ప్రమాదకరంగా అని అనుకోకుండా అది మంచిగా సాధన చేసి పుణ్యబలాన్ని పెంచుకోవడానికి మంచి సమయం అన్న విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించుకోవాలి. అంటే ఆ సమయంలో మనం ఎంతకైతే దైవానికి ప్రార్థన చేస్తామో, ఎంత ఇదిగా మనం మనసా వాచా కర్మైన ప్రేయర్ చేస్తామో భగవంతుణ్ణి, అది కోటి గుణింతాల ఫలితమై వస్తుందన్నట్టుగా అంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాల సమయంలో ఏంటంటే పట్టు స్నానం అని అంటే శారీరక శక్తి ఉన్నవాళ్ళు పట్టు స్నానం, అలాగే విడుపు స్నానాలు అనేవి అది శుద్ధ స్నానం చేయడం, అలాగే మధ్యలో వచ్చేటప్పటికి మనకి ఈ శ్లోకాలు అంటే మీకు వ్యక్తిగతంగా మీకున్న శ్లోకాలు పఠించడం అనేది అంటే ఏదైనా ఉపదేశం పొందిన మంత్రాలు లాంటివి ఉంటే అంటే జపాలు లాంటివి చేసుకోవడం అనేది ఇవన్నీ కూడా దీంట్లో కార్యక్రమంగా జనరల్గా చెప్తారు. అంటే ఎందుకని అది అలా చేయడం వల్ల దాని యొక్క శక్తి 10ంతలు అవుతుంది, 1000ంతలు అవుతుంది, కోటింతలు అవుతుంది అన్న భావనలో చెప్పుకోవడం ఒకటి దాంట్లో ఒక భాగంగా మనం చెప్తాం. అలాగే ముఖ్యంగా ఆహార పదార్థాలకు సంబంధించి మనం ఈ యొక్క పాలు కానీ మన కొన్ని ముఖ్యమైన వాటి మీద దర్భల్ లాంటిది మనం ఎక్కువగా వేసుకోవడం బట్టి దర్భలకి ఆ నెగిటివ్ రేస్ని ఖండించే శక్తి ఉంది అంటారు కనుక వాటిని వేయడం బట్టి కూడా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని. తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే మనం జపం చేసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో చేసే జపాలకి అత్యున్నతమైన ఫలితం అనేది ఉంటుంది కనుక ముఖ్యంగా జపం అంటే జపంలో ఆల్రెడీ మంత్రోపదేశం పొందినవి ఏదైనా ఉంటే అవి చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వాటిని కనుక ఈ సమయంలో చేసుకోకపోతే మళ్ళీ గ్రహణం వచ్చేదాకా ఇంకొక గ్రహణం ఏర్పడేదాకా దానికి ఇది ఉండదు ఇంపాక్ట్ అన్నట్టుగా అంటారు కనుక వీలైనంత వరకు మనం ఎక్కువ శాతం
జపం లాంటిది చేసుకుంటూ ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఎలవ్ చేయకుండా అనవసరంగా మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలంగా మనం గనక ఎక్కువ శాతం ఆ పట్టు స్నానమైనా విడుపు స్నానమైనా తర్వాత ఈ జపాలు లాంటివి చేసుకున్న తర్వాత ఈ యొక్క కొన్ని రాసులకి ఉత్తమ అధమ మధ్యమ ఫలితాలు ఉన్న వాటిల్లో ఈ యొక్క తక్కువ శుభస్థాయి ఫలితాలు ఉండే రాసుల వాళ్ళకైనా నక్షత్రాల వాళ్ళైనా వీలైనంత వరకు దానికి సంబంధించిన దానాది కార్యక్రమాలు లాంటివి చేసుకున్నా కూడా అది చాలా చక్కటి ఫలితం వస్తుంది. అంటే ఆ దానాది కార్యక్రమాలు ఎలాగా మనం గనక రాత్రి పట్టు స్నానం చేసి ఆ తర్వాత జపాలు లాంటివి చేసుకుంటూ ఆ యొక్క గ్రహణం పీక్లో ఉన్న తర్వాత గ్రహణం వదిలేసే సమయంలో 11:32 తర్వాత దానాది కార్యక్రమాలు లాంటివి చేసుకుంటూ ఆ దానాది కార్యక్రమాల్లో కూడా మనం మామూలుగా ఈ యొక్క బింబాలు ఈ సూర్యబింబం, చంద్రబింబం, నాగబింబం లాంటివి, తర్వాత ఆవు నెయ్యి, తర్వాత రాగి పాత్ర, తర్వాత వస్త్రం, తర్వాత ఈ యొక్క బియ్యం, తర్వాత దక్షిణ మొదలైనవన్నీ కూడా ఇవ్వడం అనేది చేస్తారు. ఆ సమయానికి ఎవరు తీసుకునే వాళ్ళు ఆ టైంకి ఉండకపోతే దాన్ని భగవంతుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకొని మర్నాడు మీ ఇంటి పూజారికో లేకపోతే దేవాలయంలో ఉండే పూజారికి ఎవరికన్నా ఇవ్వడం అనేది అది ఒక విధానం. అంటే అందరు అలా చేయగలరు చేస్తారు అన్న విధానం కాకపోయినా చేయలేని వాళ్ళు వీలైనంత వరకు జపం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా. అంటే మంచిగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని అది ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే గర్భస్థ శిశువు రక్షణ కొరకు అంటే గర్భంలో ఉండే శిశువు యొక్క అన్ని విధాల అనుకూలతల కొరకు దైవ ప్రార్థన చేసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, అలాగే మామూలు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆ సమయంలో ఈ భగవంతుడి యొక్క నామస్మరణ, ఇష్టదేవత ప్రార్థన, అలాగే మీకు వచ్చిన శ్లోకాలు, లేకపోతే ఆ సమయం మంత్రోపదేశానికి కూడా అనుకూలం కాబట్టి ఏమైనా మంత్రోపదేశం పొందినవి కానీ, లేకపోతే మీ అంతటి మీకు ఈ వచ్చినవి ఏదైనా సరే శ్లోకాలు చేసుకోవడం, ఏది కుదరకపోయినా కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ కానీ తర్వాత అరుణాచల శివన్ ఏది చేసుకున్నా కూడా అవి కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తాయి. కనుక అలాగే ఇప్పుడు ఏదో కొన్ని రాసులకి గొప్ప ఫలితాలు, కొన్ని రాసులకి చెడ్డ ఫలితాలు ఇలా అంటే అక్కడ అది అని కాదు, వాళ్ళకి నడుస్తున్న గోచార రీత్యా కొన్ని నక్షత్రాలకైనా లేకపోతే కొన్ని దేనికైనా అది ఉన్న ప్రధానమైన ప్రదేశం బట్టి అంటే 1వ స్థానంలో ఉన్న, 4వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న ఆ పర్టిక్యులర్ రాసుల వాళ్ళకి కొంత ఆశించిన స్థాయిలో మనకి లభ్యమవ్వవు కాబట్టి ఫలితాలు అనేవి. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఇవన్నీ చేసుకోవడం, అలాగే అన్నిటికంటే ప్రధానంగా మరొక శ్లోకాన్ని చక్కగా మనం పఠించుకొని దాన్ని చక్కగా నుదురుకి కట్టుకొని కూడా దాన్ని ఇది చేయడం, అలాగే దాంతోపాటుగా అన్నిటికంటే ఇంకా ప్రధానం ఏంటంటే ఈ నవగ్రహాలకి సంబంధించిన శ్లోకాలు, శాంతి మంత్రాలు లాంటివి వినడం అంటే అందరూ చేసుకోగలరని కాదు కదా, వినగలిగిన అది కూడా చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైనంత వరకు భగవంతుడి యొక్క ఆరాధన మనపూర్తిగా మనం చేసుకుంటూ దాంతోపాటుగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో భగవంతుడి అండదండలు మనకి వచ్చేట్టుగా చూసుకుంటూ ఆ ప్రకారం ముందుకెళ్ళడం అనేది, అలాగే మనం చేస్తున్న కార్యక్రమాలు ఇలాగే ఆహారం విషయంలో కూడా ఇందాక మనం చెప్పినట్టుగా 12:30 లోపల తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ మనకి శుద్ధి అయ్యేదాకా అది బలం శక్తి ఉన్న వాళ్ళకి, శక్తి లేని వాళ్ళకి అది కూడా మనం ఏమి చెప్పం. కనుక వీలైనంతవరకు చేసుకోగలిగినవి దానాలు కూడా మీ శక్తి ఉంటే మీరు చేస్తారు, లేనట్లయితే కనీసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకోవడం, భగవంతుడి యొక్క నామస్మరణని పఠించడం, ఎక్కువ శాతం దృష్టిని భగవంతుడి ప్రార్థన మీద కేటాయించుకోవడం. ఎందుకంటే ఓవరాల్గా ఇది ఒక పుణ్యమైన కాలం కనుక ఆ సమయంలో ఎంత చేస్తే మనం ఈ యొక్క భగవంతుడి యొక్క శ్లోకాలు కానీ లేకపోతే మంత్రాలు కానీ లేకపోతే ఆయన సంబంధించి మనకి ఉపదేశ మంత్రాలు కానీ మనం పొందినవి కానీ ఎంత చేస్తే అది అంత అనుకూలంగా ఉంటుంది. కనుక ఆ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలుగా కూడా మనకి రక్షణగా ఉంటుందని మనం అనుకోవాలి. అలాగే మనకి దానికి సంబంధించిన శాంతి మంత్రాలు కూడా వినడం అనేది చాలా అవసరం. అలాగే అష్టదిక్పాలకులకు సంబంధించి ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన దాన్ని అధిగమించడానికి శ్లోకాలు లాంటి మంత్రాలు లాంటివి చదవడం, అలాగే కొందరు ఏంటంటే తర్పణాలు లాంటివి దానాలతో పాటుగా చేసుకుంటూ ఉంటారు, తండ్రి లేని వాళ్ళు అలాంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఉపదేశం పొందిన గాయత్రి ఎవరికి అది అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఏది ఏమైనా మనసుని స్థిమితంగా పెట్టుకోవడం అనేది మనకి ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు చెప్తున్న శ్లోకాన్ని ఒక స్ట్రిప్ మీద రాసుకొని చక్కగా దాన్ని మీరు ఈ నుదురుకి పెట్టుకొని ఆ గ్రహణం నడుస్తున్న సమయం అంతా కూడా పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని నేను చిన్న చిన్న మాటలతో చెప్తాను, దాన్ని మీరు చూసుకోండి. దానింటే ఇంద్రో నలో దండ ధరస్య రక్ష ప్రాచేతసో వాయు కుబేర సర్వ మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. ఈ శ్లోకం చక్కగా దాని మీద రాసి ఇది తీసుకోవడం అనేది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే
శాంతి మంత్రాలు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినవి వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా స్థిమితంగా ఉండడం, ఎవరితో వాగ్వాదాలకి లోను కాకుండా స్థిమితంగా ఉండడం, సమయానికి ఎంతసేపు మీరు భగవంతుడి మీద మనసు కేటాయించగలరో అంతసేపు చేయడం, ఇలాంటివి చేసుకుంటూ అవకాశం మీ యొక్క శారీరక శక్తి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఆహార స్వీకరణ కావచ్చు, లేకపోతే మీరు చేసే ఈ యొక్క పాటించేవి ఏదైనా సరే అన్నిటికీ కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకోగలిగినట్టుగా చేసుకుంటే అది బాగుంటుంది. అది తర్వాత గ్రహణం మర్నాడు వీలైతే దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడం, ఏదన్నా అక్కడ మీరు ఏదన్నా భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడం శివాలయం, అలా కూడా అవకాశం కనుక లేకపోయినా వీలైనంతవరకు అరుణాచల శివ అనేది కూడా మీరు ఈ యొక్క గ్రహణం నడుస్తున్నంతసేపు చేసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితం ఇస్తుంది. ఎక్కువ శాతం ఉద్వేగాలకి లోను కాకుండా స్థిమితంగా ఉంటూ చక్కగా స్థిరత్వంతో భగవంతుడి మీద దృష్టిని కేటాయించుకొని ఆ యొక్క పుణ్య సమయాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మరల్చుకోవడానికి మంచి సమయంగా మనం దీన్ని భావించవచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.